ఇటు డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటులు నిఖిల్, ప్రియదర్శి శ్రీరామ్, పలువురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనపై ప్రచారం నిర్వహించనున్నారు. ఎంతోమంది విద్యార్థులు డ్రగ్స్కు బానిసలవుతున్నారని, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సిపి ఆనంద్ సూచించారు. టాలీవుడ్ హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలుసార్లు తనను డ్రగ్స్ తీసుకోవాలని కొందరు అడిగారని, తాను తిరస్కరించానని చెప్పారు. అలాంటి వాటికి తాను ఎప్పుడూ దూరంగా ఉంటానని, ప్రతి ఒక్కరూ ఇదే చేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలని నిఖిల్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డ్రగ్ ఫ్రీ స్టేట్ కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిన పరివర్తన కార్యక్రమానికి నిఖిల్ హాజరయ్యారు. To be part of the crowd, to be part of a party. Today, I as an actor, I can vouch that there have been many times I have been offered a cigarette, I have been offered many things in life which I cannot even, narcotics also. You know, if I would have accepted it that day, happiness would not have happened for me, right? It is a death sentence if you accept that first narcotic. So please keep that in mind. Look at the end product. Follow your friends. Make sure they are safe. And I also want to say, it's just not the responsibility of the kids. It's the responsibility of the parents also. So every parent who is here, sir, madam, it is not just enough if you give a smartphone to your kids and let them into your rooms or whatever and be alone. See what they're doing, monitor what they're doing. This is not a curtailing of freedom. This is what you have to do. This is called good parenting. So I believe good parenting is something which is very, very required, sir.